ఏపీ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం నాయకులు మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆయన దానికి అర్హులు అంటూ చాలా మంది మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా ఎలివేషన్ ఇవ్వాలి అంటూ టీడీపీ నాయకులు మాట్లాడారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. టీడీపీ నాయకులకు జనసేన నేతలు కౌంటర్లు ఇచ్చేంత వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవి గురించి ఆయన మాట్లాడారు. నాకు డిప్యూటీ సీఎం పదవి వద్దు అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాకు ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని నేను చిత్తశుద్ధితో నిర్వహిస్తాను, అంతేకాదు నేషనల్ జనరల్ సెక్రటరీ పదవికి కూడా రాజీనామా చేస్తాను. 3 సార్ల నుంచి నేను ఆ పదవిలో ఉన్నాను. ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా 3 సార్ల కంటే ఒక పదవిలో ఉండదు. మిగతా వాళ్ళు కూడా అవకాశాలు రావాలి. కాబట్టి ఈసారి నేను ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాను, సాధారణ కార్యకర్తలాగే పనిచేస్తాను అని నారా లోకేష్ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది టీడీపీ నేతలు నారా లోకేష్కు డిప్యూటీ సీఎంగా ఎలివేషన్ ఇవ్వాలి అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే కొంతమంది టీడీపీ నేతలు అలాంటి అభిప్రాయాన్ని తీసుకుని రావడంతో జనసేన నేతలు కూడా కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. నాకు డిప్యూటీ సీఎం పదవి వద్దు, మంత్రిగానే కొనసాగుతాను అంటూ నారా లోకేష్ అంటున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తప్పుకుంటాను అంటున్నారు. సామాన్య కార్యకర్తలాగే కొనసాగుతా, ఒక వ్యక్తికి ఒక పదవి ఉండాలి అని కోరుకుంటున్నాను, అందరికీ అవకాశాలు రావాలి అంటూ నారా లోకేష్ మాట్లాడారు. సో దీనిపై ఇక టీడీపీ నాయకులు ఎవరు మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు. సో ఇప్పటికే ఈ విషయంపై జరుగుతున్న చర్చకు నారా లోకేష్ వ్యాఖ్యలతో ఫుల్ స్టాప్ పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకసారి నారా లోకేష్ ఏం మాట్లాడారో చూద్దాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే, నాకు అవసరం లేదు అనా. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆర్నిసలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నాను. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాలో. ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను. ఇద్దరే. సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం. దావోస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలి. నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. నాకు పదవులపై ఆశలు లేవు, ఆసక్తులు లేవు. నేషనల్ జనరల్ సెక్రటరీ పదవి కూడా నేను రాజీనామా చేస్తాను. ఎవరు కూడా ఎక్కువ కాలం ఒకే పదవిలో ఉండొద్దు, మిగిలిన వాళ్ళు కూడా అవకాశాలు రావాలి అంటూ ఆయన మాట్లాడారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసల్ రెడ్డి ఇటీవల నారా లోకేష్కు డిప్యూటీ సీఎంగా ఎలివేషన్ ఇవ్వాలి అంటూ చంద్రబాబు ముందే వ్యాఖ్యలు చేశారు, మాట్లాడారు. దాన్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది టీడీపీ నేతలు కూడా మాట్లాడటంతో ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకులు కూడా టీడీపీ నేతలకు కౌంటర్లు ఇచ్చారు. సోషల్ మీడియాలోనూ కౌంటర్లు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ విషయంపై నారా లోకేష్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. నాకు ఎటువంటి పదవుల మీద ఆసక్తి లేదు, డిప్యూటీ సీఎం పదవి కూడా నేను కోరుకోవడం లేదు అంటూ ఆయన మాట్లాడారు. సో ఈ వివాదానికి, ఈ విషయానికి నారా లోకేష్ ఫుల్ స్టాప్ పెట్టినట్లుగానే భావించాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, శ్రీనివాసల్ రెడ్డి నారా లోకేష్కు డిప్యూటీ సీఎంగా ఎలివేషన్ ఇవ్వాలి అని మాట్లాడిన తర్వాత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చగా మారింది, చర్చనీయాంశమైన అంశంగా మారింది. ఇప్పుడు నారా లోకేష్ ఇచ్చిన క్లారిటీని ఏ విధంగా చూడాలి? రోహిత్, బేసిక్ గా అయితే ఎప్పుడైతే నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా కొనసాగించాలని చెప్పి ఒక ప్రస్తావన ఇటీవల కాలంలో టీడీపీ నేతలు చేశారు. సాక్షాత్తు చంద్రబాబు ముఖ్యమంత్రి ముందు కూడా కడపలో చేసిన ఈ కామెంట్ వరుసగా దాని తర్వాత చాలా మంది టీడీపీ సీనియర్ నేతలు, పాలిట్ బ్యూరో సభ్యులతో సహా చాలా మంది
ఆయనకి మద్దతు తెలుపుతూ డిప్యూటీ సీఎం పదవికి ముమ్మాటికి అర్హుడే అనే ఒక అంటే వెంటనే ఈ ఇష్యూ కి జనసేన నుంచి కూడా కౌంటర్ కూడా మనం చూసాము. జనసేన నుంచి వచ్చిన కౌంటర్ ఎఫెక్ట్ నేపథ్యంలో చంద్రబాబు ఇష్యూని పెద్ద చేయకూడదన్న నేపథ్యంలోనే ఆయన మొదటగా దావోస్ నుంచే డైరెక్ట్ గా మాట్లాడారు. దావోస్ లో సాక్షాత్తు అక్కడ మంత్రి భరత్ కూడా ఇదే మాట మాట్లాడినప్పుడు ఒక టైంలో భరత్ ని కూడా అతను అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. సో మరోవైపు చంద్రబాబు సీరియస్ గా వ్యవహారం మీద మాట్లాడిన తర్వాత ఎవరు ఇది వ్యవహారంలో మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. తమ పార్టీ క్యాడర్ కూడా మీరు కూడా ఈ అంశం మీద ఎక్కడ మీరేం మాట్లాడొద్దు, పరిస్థితులన్నీ చెక్కబడతాయి అని చెప్పి. అయితే ఇప్పుడు సాక్షాత్గా డిప్యూటీ సీఎం పదవి వ్యవహారంలో నారా లోకేష్ కు కొంత ఐడియా క్లియర్ గానే ఉన్నారు. ఆయన ఒకటి పార్టీ కార్యకర్తనే నేను బలోపేతం చేయాలని అనుకుంటున్నాను. మరోవైపు ముఖ్యమంత్రిగా తన తండ్రి చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆయన ఏమి చెప్తే నేను దానికి కట్టుబడి ఉంటానని చెప్తే నాకంటూ వేరే సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు అయితే ఏం లేవు. నేను కూడా ఇప్పటికి వరుసగా 3 సార్లు జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్నాను కాబట్టి నేను దాన్ని అది కూడా ఈసారి వద్దు అనే దాని గురించిగానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి దాన్ని కూడా ఈసారి వద్దు అనుకుంటున్నాం. మొన్న దావోస్ లో కూడా రామ్మోహన్ నాయుడుతో కూడా మేము ఇదే డిస్కషన్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే పార్టీలో కొంత కొత్త వ్యక్తులకి అవకాశం రావాలి, వాళ్ళకి కొంత అవకాశం కల్పిస్తేనే న్యూ జనరేషన్ తర్వాత పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఆ పదవులకు వచ్చినప్పుడే పార్టీ సమతుల్యం ఉంటుంది. అక్కడే కొంత పార్టీ సంస్థాగతంగా కొంత బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. నేను మంత్రి పదవిగా కొనసాగడమే నాకు చాలా ఇంపార్టెంట్. నాకేమి ఎలివేషన్ అవసరం లేదు. నేను పాదయాత్రలు చేసుకున్నా లేకపోతే ఇంకోటి చేసినా ఎక్కడ కూడా పార్టీ నియమాలకు కట్టుబడే పాదయాత్ర చేశాను కాబట్టి ఆ నిర్ణయానికి సొంతపడి నిర్ణయానికి నేనేమి చేయలేదు అనేది ఈ లోకేష్ వాదన. అంటే బేసిక్ గా అయితే పార్టీలో ఈ వ్యవహారం మీద మాత్రం పార్టీలో కొంత చర్చ అయితే జరుగుతుంది. లోకేష్ కి ఎలివేషన్ ఇవ్వాలి, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అనేది స్టిల్ ఈ రోజుకి కూడా ఎంత అఫీషియల్ గా మాట్లాడకపోయినా అన్అఫీషియల్ గా కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. కొంత చర్చని జరుగుతున్న చర్చని కొంత క్లోజప్ చేయాలి. దీన్ని మరీ శృతి మించి రాగాన పడుతుంది కాబట్టి పార్టీలో దానివల్ల అందులో కూటమి గవర్నమెంట్ లో 3 పార్టీలు కలిసి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి కాబట్టి సో అటువంటి పరిస్థితుల్లో తేడా వస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆ అవకాశం మనం ఇవ్వకూడదు అనే దాని మీదనే పార్టీ సీనియర్లు అందరూ కూడా కట్టుబడి ఉన్నట్టు ఆ నేపథ్యంలోనే లోకేష్ కూడా డిప్యూటీ సీఎం వ్యవహారం మాత్రం కొంత ఆచితూచి మాట్లాడుతున్నారు. ఓపెన్ గా కూడా ఆయన అదే సమయంలో నేషనల్ జనరల్ సెక్రటరీ పదవికి కూడా ఈసారి నేను పోటీ పడను, 3 సార్ల నుంచి నేనే ఉన్నాను, ఈసారి వేరొకరికి అవకాశాన్ని కల్పిస్తామని కూడా అంటున్నారు. సో ఆ మాటలను కూడా ఎలా చూడాలి? డెఫినెట్ గా అదే ఇప్పుడు పార్టీలో మొదటి నుంచి కూడా పార్టీ క్యాడర్ లో అంటే పవర్ లోకి రాకముందే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఒక మాట అయితే స్పష్టంగా చెప్పారు. ఆయన ఇటీవల కాలంలో మాట్లాడుతూ పార్టీ క్యాడర్ తో కూడా ఒకే పదవి కనీసం 3-4 సార్లు ఉండడానికి ఇంకా వీలు లేదు, ఎవరికైనా సరే అది మార్చాల్సింది పరిస్థితి వస్తుంది అనేది ఇప్పుడు కాదు, అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాదు, ప్రభుత్వం రాకముందు కూడా ఒక పార్టీ పార్టీ కార్యాలయాలకు సంబంధించిన పదవుల విషయంలో ఆయన ఒక మాట గతంలో కూడా మాట్లాడారు. సో దానికి ఆయన కట్టుబడి ఉన్నట్టు ఉన్నారు. డెఫినెట్ గా ముందు నేనే ఆ పని చేస్తే మిగతా వాళ్ళకి కూడా ఆదర్శంగా ఉంటుందనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగానే లోకేష్ కనపడుతుంది. డెఫినెట్ గా అందుకోసమే ఆయన క్లియర్ గా 3 సార్లు నేనున్నాను, ఇంకా 4వ ఇవ్వడానికి లేదు, ఎవరికైనా సరే ఇంకో వాళ్ళకి కొత్తసారికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మొదటిగా నిర్ణయించుకున్నాం. అదే దానికే కట్టుబడి తానే ముందుగా డెసిషన్ చెప్తే అది మిగతా పార్టీలో కూడా ఎక్కడ అందరికీ వర్తిస్తుంది కాబట్టి లోకేషే వద్దనుకున్నాడు, మన సంగతి ఏంటి అని ఒక చర్చ వస్తుంది. సో డెఫినెట్ గా అక్కడ కొంత పార్టీకి మేలు జరిగే పరిస్థితి ఉంటుందనే ఆలోచనలో లోకేష్ కనపడుతుంది. రాణి కృష్ణమోహన్ ఏపీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పదవి గురించి ఆయన మాట్లాడారు. డిప్యూటీ సీఎం పదవి నాకు వద్దు అని లోకేష్ చెప్పారు. మంత్రిగానే కొనసాగుతాను, జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తప్పుకుంటాను అని లోకేష్ అంటున్నారు. సామాన్య కార్యకర్తలాగానే కొనసాగుతా, ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని కోరుకుంటున్నాను, అందరికీ అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నాను అంటూ నారా లోకేష్ మాట్లాడారు. నారా లోకేష్ ఏం మాట్లాడారో మరోసారి చూద్దాం. అలాగే నారా లోకేష్ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. కట్టుబడి లోకేష్ గారు డిప్యూటీ సీఎం తో చూడబోతున్నాం, సీఎం తో చూడబోతున్నాం అంటే మీ ఎమ్మెల్యే నుంచి డిమాండ్
తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను. ఆల్రెడీ చూస్తాను సార్. అంతే, నాకు అవసరం లేదు అనా. ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా. నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నాను. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాలో, ఎక్కడికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలని నేను అనుకుంటున్నాను. At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.